హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని చిట్టి పునుగులండి. ఇవైతే నేను దోసపిండితో చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంట్లో ఎప్పుడైనా దోసపిండి మిగిలిపోయినా ఇలా చిట్టి పునుగులు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను ఇక్కడ తగినంత దోసపిండి అయితే తీసుకున్నానండి. కాకపోతే దాని కన్సిస్టెన్సీ మనకి చిక్కగా ఉండాలి. తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర వేసాను. మనకి దోసపిండి అయితే కొంచెం మామూలుగా మనం పలుచగా చేసుకుంటాం కదండి, అందుకని బైండింగ్ కోసం కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి. అంటే తగినంత వేసుకోవాలండి. మనకి కన్సిస్టెన్సీ అనేది చిక్కగా ఉండాలి కదా, దానికి తగ్గట్టుగా మైదా పిండి అయితే వేసుకోవాలి. ఇన్స్టెంట్గా మనమైతే చెట్టు పునుగులు అయితే చేసుకోవచ్చండి. మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ దోసపిండి ఉప్పు కలిపి పెట్టుకున్నానండి, అందుకే వేయలేదు. మీరైతే ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మనకి దోసపిండి బాగా పులిసింది అయితే ఇంక వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ దోసపిండి ఫ్రెష్ పిండి అయితే కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించిన విధంగా ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా మీకు చూపించాను కదండి, అలా పునుగులు అయితే వేసుకోగలగాలి. అలా చిక్కగా ఉంటే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయినట్టు. తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. అలాగే పిండి కూడా మనకి రెడీ అయిపోయిందండి. ఇవి ఇన్స్టెంట్గా చేసుకునే చిట్టి పునుగులు కదండి, అందుకే నేనైతే పిండిని నానబెట్టలేదు. మీరు కావాలంటే ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వచ్చండి. నేను దోసపిండి పులిసిందే తీసుకున్నాను, అందుకే ఇంకా వంట సోడా కూడా వేయలేదు. ఇప్పుడైతే మనకు ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. తర్వాత మనమైతే పునుగులు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒకటైతే వేసి చెక్ చేశాను. హీట్ అయిందని తర్వాత అయితే పునుగులు వేసానండి. ఇక్కడ మీకు చూపించిన విధంగా కొద్దిగా ఇలా పిండి తీసుకొని పునుగుల్లా వేసుకోవాలి. చిన్న సైజు వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్కి తగినన్ని వేసుకోవాలండి. వీటిని అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదండి, తర్వాత పైకి వచ్చాక కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల లోపల వరకు బాగా కుక్ అవుతుంది. అలాగే ఇక్కడ చూపించే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. అప్పుడు మనకు అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అన్ని సైడ్స్ కూడా ఫ్రై అయ్యి మంచిగా కలర్ వస్తుందండి. చిట్టి పునుకుల్ని బజ్జీలని ఎప్పుడు కూడా ఇక్కడ చూపించిన విధంగానే మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు మనకి బాగా ఫ్రై అవుతుంది. కలర్ వస్తే ఫ్రై అయిపోయినట్టండి. వీటిని అయితే నేను టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే మనం రెండో వాయి కూడా వేసుకుందాము. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇక్కడ చూపించిన విధంగా చిట్టి పునుగులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, చాలా బాగా వస్తున్నాయి మనకి. వేసిన వెంటనే కలపకూడదండి, ఇలా పైకి వచ్చాక ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటూ వేయించాలి. ఈవినింగ్ టైంకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా మంచి రెసిపీ అండి ఇది. చూసారా ఫ్రెండ్స్, ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. మంచిగా కలర్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడైతే మనం వీటిని టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. మనకి దోసపిండితో చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. దోసపిండి మిగిలిపోతే ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. అంతేనండి, ఇలాగే మనం అన్ని చిట్టి పునుగులు కూడా వేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీతో కానీ పుట్నాల పప్పు చట్నీతో కానీ టమాటో చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి, మన ఇష్టము. అంతేనండి, ఈ చిట్టి పునుగుల వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నేనైతే టేస్ట్ చేసాను, సూపర్గా ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.